హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ గురించి వి విల్ టాక్. మనం ఇంట్రొడక్షన్ కంప్లీట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఇవాళ ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ చేస్తున్నాను. సో ఈ నోట్స్లో యాక్చువల్లీ డిఫరెన్స్ టేబుల్ ఫామ్లో లేదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ థియరటికలీ రిటర్న్ దీనిలో. సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం థియరీ లాగా రాసింది. సో నేను ఐవ్ రిటర్న్ అ టేబుల్ ఫామ్ నేను ల్యాప్టాప్లో అప్లోడ్ చేసేసాను. సో ఫస్ట్ అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటిది? ఫైల్ సిస్టమ్ కమ్స్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ డ్రైవ్స్ సిడిఎఫ్. ఫైల్ సిస్టమ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉండే ఈ ఫైల్స్ అన్నీ. ఓకే, సో ఈ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే ఒక ఫైల్ సిస్టమ్. డన్. ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్కి ఇంకా డిబిఎంఎస్ అంటే ఏంటిది? మైసీక్వెల్. సో ఫైల్ సిస్టమ్కి అండ్ డిబిఎంఎస్కి అసలు డిఫరెన్స్ ఏంటిది? సో దాట్ వీ విల్ సీ. సో దిస్ ఇస్ ద నోట్స్ దట్ ఐ రోట్ ఈ ఈ టాపిక్కి. సో యూ కెన్ సీ హియర్ ఫస్ట్ ఏంటిది? ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్. సో ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ ద డేటా ఫైల్స్ ఇన్ అ కంప్యూటర్ సిస్టమ్. సో ఒక కంప్యూటర్లో, మీ ల్యాప్టాప్లో, మీ కంప్యూటర్లో ఉండే ఫైల్స్ని మేనేజ్ చేసే సాఫ్ట్వేరే ఫైల్ సిస్టమ్. సో డిబిఎంఎస్ అంటే ఏంటిది? సాఫ్ట్వేర్ టు క్రియేట్ అండ్ మేనేజ్ డేటాబేసెస్. సో డేటాబేసెస్ని మేనేజ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేరే మనకి డిబిఎంఎస్. ఓకే, నెక్స్ట్ helps to store and collect helps to store a collection of raw data files into a hard disk. సో నేను ఫైల్స్ని ఎలా పడితే అలా డంప్ చేసేయచ్చు హార్డ్ డిస్క్లో. ఓకే, సో ఇక్కడ ఏం అవుతుంది? నేను ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు ఈ ఫైల్స్ అన్నిటిని, ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. సో ఇదంతా ఈ రా కానీ ఇట్ ఈస్ అ రా డేటా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, అది రా డేటా. ఓకే, ఎట్లా రా డేటా మ్యామ్ అంటే ఇమేజెస్, డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ అన్నీ రిలేషన్ లేకుండా ఎలాంటి అన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఒకటే దగ్గర ఇట్లా స్టోర్ అయి ఉన్నాయి. కానీ మన డిబిఎంఎస్ ఏంటిది? ఆర్గనైజ్డ్ వేలో దానికి ఉండాలి కదా, ఆర్గనైజ్డ్గా ఉండాలి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా. ఒకవేళ నీకు ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ మాత్రమే ఉండాలి, టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మాత్రమే ఉండాలి. ఒకవేళ రెండు కలిపి ఉన్నా కూడా ఒక రిలేషన్ అన్నది ఉండాలి రెండిటికి. అది డిబిఎంఎస్ అంటే. సో ఇక్కడ ఏంటిది? హెల్ప్స్ టు స్టోర్ అ కలెక్షన్ ఆఫ్ రా డేటా ఫైల్స్ ఇంటూ హార్డ్ డిస్క్. ఇదేంటి? హెల్ప్స్ టు ఈజీలీ స్టోర్, రిట్రీవ్ అండ్ మ్యానిపులేట్ డేటా. ఓకే, మనం ఇక్కడ డేటాని స్టోర్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు, మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఫైల్ సిస్టమ్ ఏంటి? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్ డేటా యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ మాన్యువల్లీ. ఇప్పుడు ఫైల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనం ఎలా వెతుకుతాం మనకు కావాల్సిన ఫైల్ని? ఓకే, అది కష్టం అవుతుంది, ఎందుకంటే మనం మాన్యువల్గా వెతకాలి మొత్తము. కానీ డిబిఎంఎస్లో ఏంటి? ఈజీ టు మేనేజ్ ద డేటా యాజ్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ యూజింగ్ సీక్వెల్ క్వెరీస్. సో నేను ప్రీవియస్ వీడియోలో క్వెరీస్ అంటే ఏంటో చూపించాను కదా, నేను ఏ సెక్షన్ స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఓకే, సో అట్లా చేయొచ్చు. ఐ థింక్ అది ఇంకా ఓపెన్ ఉంది, చూడండి. సో నేను ఇక్కడ ఒక క్వెరీ ఇచ్చాను, ఏంటిది? సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్కూల్ వేర్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే. సో అది నాకు ఓన్లీ ఏ సెక్షన్ ఉన్న డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో నేను ఇలా ఈజీగా ఐ కెన్ మేనేజ్ డేటా. నెక్స్ట్, ఇట్ హ్యాస్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీ అంటే నేను చెప్పాను కదా, ఇమేజెస్, టెక్స్ట్, పీడిఎఫ్, డాక్యుమెంట్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి, ఎలాంటి ఒక సిస్టమాటిక్ ఫామ్ లేకుండా. కానీ ఇక్కడ ఏంటిది? హయ్యర్ డేటా కన్సిస్టెన్సీ. ఇక్కడ డేటా కన్సిస్టెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే క్లాస్ టీచర్ ఉంది, నేమ్స్ అన్నీ వర్డ్లోనే ఉన్నాయి. ఎక్కడైనా నంబర్ కనిపిస్తుందా మీకు? పోనీ ఇమేజెస్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది ఇక్కడ, దీనిలో అన్ని నంబర్సే ఉన్నాయి. ఓకే, ఇక్కడ వర్డ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? అంటే ఏ డేటాకి ఆ డేటా కన్సిస్టెంట్గా పెట్టింది మొత్తము. ఓకే, ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ టీచరు, సెక్షన్ అలానే ఉంది, ఆర్డర్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఓకే, సో DBMS has higher data consistency. Next,
మోర్ రిడన్డెంట్ డేటా ఇన్ ఫైల్ సిస్టమ్. ఐ థింక్ మీకు హెడ్డింగ్ తోటి కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో మోర్ రిడన్డెంట్ డేటా ఇన్ ఫైల్ సిస్టమ్. రిడన్డెంట్ డేటా అంటే డూప్లికేట్ కాపీస్. ఇప్పుడు మన విండోస్లో యాక్చువల్గా మనకు ఆప్షన్ ఉంది, మనం ఫైల్స్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కాపీ పేస్ట్ చేయొచ్చు. లైక్ డెస్క్టాప్లో ఒక ఫైల్ ఉందనుకోండి, అదే ఫైల్ని మనం వేరే ఫోల్డర్లో కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు సేమ్ నేమ్ తోటి, కాకపోతే లొకేషన్ ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ డిబిఎంఎస్ అట్లా అలౌ చేయదు, చాలా తక్కువ. అట్లా డూప్లికేట్ డేటాని పెద్దగా అది అలౌ చేయదు, చాలా అంటే చాలా తక్కువ. నెక్స్ట్, బ్యాకప్ అండ్ రికవరీ ఈజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికవర్ లాస్ట్ డేటా. దేనిలో? ఫైల్ సిస్టంలో బ్యాకప్ అండ్ రికవరీ ఈజ్ హార్డ్ కంపేర్డ్ టు డిబిఎంఎస్. నేను ఈ పాయింట్స్ అన్ని రాయలేదు ఎందుకంటే మళ్ళీ ఒకటే పేజ్లో సఫిషియంట్ అవ్వదని. సో మీరు కొన్ని పాయింట్స్లో కంపేర్ టు డిబిఎంఎస్, కంపేర్ టు ఫైల్ సిస్టమ్ అట్లా రాయండి. నెక్స్ట్, డిబిఎంఎస్ ఏంటి? ఈజీ టు స్టోర్, ఈజీ టు బ్యాకప్ అండ్ రిస్టోర్ ద డేటా. సో డిబిఎంఎస్లో బ్యాకప్ ఈజీ, రిస్టోరింగ్ ఈజీ కంపేర్ టు ఫైల్ సిస్టమ్. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటి? ఫైల్ సిస్టమ్ది ఎన్టీఎఫ్ఎస్, డిబిఎంఎస్ ఏంటి? మైసీక్వెల్. ఫైల్ సిస్టమ్ ఇస్ లెస్ కాంప్లెక్స్. కానీ అవును, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు డిబిఎంఎస్లో మీరు అన్ని క్వెరీస్ గుర్తుపెట్టుకోవాలి, టేబుల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ టేబుల్ ఏ డేటాబేస్లో ఉందో గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఎందుకంటే రిలేషన్స్ ఉంటాయి టేబుల్స్ మధ్యలో, చాలా ఉంది తర్వాత పోర్షన్. కానీ ఫైల్ సిస్టమ్ ఏంటిది? మీరు ఎలా ఫైల్స్ని పెడతారో అట్లనే పడి ఉంటాయి, దానిలో పెద్ద కాంప్లెక్సిటీ ఏముంటుంది? ఎక్కడైనా రిలేషన్స్ ఉన్నాయా? పోనీ సార్టింగ్ ఉందా? ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్, ఫైల్ సిస్టమ్కి లెస్ సెక్యూరిటీ, డిబిఎంఎస్కి మోర్ సెక్యూరిటీ, అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్. ఓకే, సో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి లెట్స్ ఫినిష్ అనదర్ టాపిక్ ఆల్సో. సో ఇప్పుడు ఏంటి, మనము ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ చూద్దాము. ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS. So this is over here, DBMS architecture. So the DBMS design depends upon the architecture. సో దేనికైనా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే కూడా దానికి ఒక స్ట్రక్చర్ అన్నది ఉంటుంది. సో ఈ డిబిఎంఎస్ స్ట్రక్చర్నే మనము ఆర్కిటెక్చర్ అని అంటాం. ఓకేనా? సో డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్లో 3 టైప్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్ అంతా మనం లాస్ట్కి చదువుదాం. ఓకే, ఫస్ట్ మీరు స్ట్రక్చర్ చూస్తే అప్పుడు మీకు ఆ డెఫినేషన్ ఈజీగా అర్థమైపోతుంది. సో టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఆర్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ స్ట్రక్చర్ ఏంటిది? 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్. సో 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసా? ద డిబి ఈజ్ డైరెక్ట్లీ అవైలబుల్ టు ద యూజర్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ని చూడండి ఇక్కడ. సో డిబి వచ్చేసి యూజర్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఓకే, డైరెక్ట్ యాక్సెస్, మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు. సో దట్ ఈస్ 1 టైర్ ఆర్కిటెక్చర్. ఎనీ చేంజెస్ డన్ హియర్ విల్ బీ డన్ ఆన్ డిబి ఇట్సెల్ఫ్. సో యూజర్ దగ్గర ఏమైనా చేంజెస్ అవుతే అవి డైరెక్ట్గా డేటాబేస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూస్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ అప్లికేషన్స్. అంటే లోకల్ అప్లికేషన్ అంటే చిన్న అప్లికేషన్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. వేర్ ప్రోగ్రామర్స్ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ డిబి ఫర్ క్విక్ రెస్పాన్స్. సో ప్రోగ్రామర్స్ చిన్న అప్లికేషన్, లోకల్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి డిబి తోటి డైరెక్ట్గా మాట్లాడాలని అనిపించినప్పుడు, లేదా ఏదైనా క్విక్ రెస్పాన్స్ కోసం. ఎందుకంటే మధ్యలో మీడియేటర్లు ఉంటే అంతే డిలే అవుతుంది రెస్పాన్స్ కూడా. నెక్స్ట్, 2 టైర్ ఆర్కిటెక్చర్. అగైన్ దీని డెఫినేషన్ చదివే బదులు ఫస్ట్ మనం డయాగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు దాకా ఏమైంది? యూజర్ డేటాబేస్కి మంచిగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు ఒక మీడియేటర్ వచ్చినాడు చూడండి, అప్లికేషన్ ఫర్ ద యూజర్. సో ఇక్కడ ఈ క్లయింట్ సర్వర్ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ యూజర్. ఓకే, నాకు రాయడానికి రావట్లేదు, ఐఎమ్ రియలీ సారీ. సో ట్రై టు రిమెంబర్. నేను ఇక్కడ క్యూ అని రాస్తాను. క్లయింట్ అంటే మనం యూజర్, సర్వర్ అంటే మైసీక్వెల్. ఓకే,
సో క్లయింట్ అంటే యూజర్, సర్వర్ అంటే మన మైసీక్వెల్ లేదా ఎనీ డేటాబేస్ సిస్టమ్. ఓకే, సో క్లయింట్ అంటే మనం యూజర్, సర్వర్ అంటే డేటాబేస్. అక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ యూజర్ అండ్ డేటాబేస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉందా? లేదు. ఫస్ట్ యూజర్ అప్లికేషన్కి మాట్లాడితే అప్లికేషన్ ఆఫ్ ద క్లయింట్ విల్ కమ్యూనికేట్ టు డేటాబేస్ సిస్టమ్. సో ఈ అప్లికేషన్ త్రూనే ఈ యూజర్ డేటాబేస్కి కమ్యూనికేట్ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఒకవేళ అప్లికేషన్ లేకపోతే రాదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చదువుదాం. సో దిస్ ఇస్ సేమ్ as basic client server. In two-tier architecture, applications on the client end can directly communicate with the DB at the server side. So application of the client end can directly communicate with the DB of the server side. సో క్లయింట్ దగ్గర ఉన్న అప్లికేషన్ మాత్రమే డైరెక్ట్గా మాట్లాడుతుంది, యూజర్ మాట్లాడు. ద క్లయింట్ అండ్ ఓకే, సో ఫర్ దిస్ ఇంటరాక్షన్ అంటే అసలు ఈ అప్లికేషన్ ఏంటిది అంటే ఏపీఐస్ అనమాట. సో ఓడిబిసి, జేడిబిసి ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఇవేంటి, టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్కి ఆర్ టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్కి ఒక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మాట్లాడుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఈ అప్లికేషన్ అదే చేస్తుంది కదా, యూజర్ ఇంకా డేటాబేస్కి మధ్యలో ఉంది. అండ్ ఈ అప్లికేషన్ ఎవరి దగ్గర ఉంది, క్లయింట్ దగ్గర, సర్వర్ దగ్గర, క్లయింట్ దగ్గర ఉంది. ఓకే, సో ద యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ రన్ ఆన్ ద క్లయింట్ సైడ్. సో నేను అదే చెప్తున్నాను. సో యూజర్ ఇంటర్ఫేస్ ఇంకా ఈ అప్లికేషన్ క్లయింట్ సైడ్ ఉంది. నెక్స్ట్, సర్వర్ సైడ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ఫంక్షనాలిటీస్ లైక్ క్వెరీ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో సర్వర్ సైడ్ ఏం చేస్తున్నాడు, ఫంక్షన్స్ ఇస్తున్నాడు. అంటే ఏ రిక్వెస్ట్ వచ్చినా కూడా, యూజర్ ఏ రిక్వెస్ట్ పంపించినా కూడా దాన్ని హీస్ పర్ఫార్మింగ్. టు కమ్యూనికేట్ విత్ DBMS, client side application establishes a connection with server side. సో ఈ రెండు మాట్లాడుకోవాలంటే ఏమవుతుంది, క్లయింట్ సైడ్ అప్లికేషన్ ఎస్టాబ్లిషెస్ అ కనెక్షన్ విత్ ద సర్వర్ సైడ్. ఓకే, ఏం లేదు, ఈ ఉన్న డయాగ్రామ్ని తిప్పి తిప్పి రాయాలి అంతే. ఇక్కడ అదే రాసింది మొత్తం. ఇప్పుడు 3-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ డయాగ్రామ్ చూడండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఏమైంది, ఓన్లీ క్లయింట్ సైడ్ దగ్గరనే మనకు అప్లికేషన్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మన క్లయింట్ సైడ్ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, సర్వర్ సైడ్ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. సో దీన్ని బట్టి మీకు పైన డెఫినేషన్స్ అర్థమైపోయే ఉంటాయి. సో ద client side application will establish a connection with the server side application to communicate with database. అంటే ఈ క్లయింట్ సైడ్ అప్లికేషన్ సర్వర్ సైడ్ అప్లికేషన్ తోటి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు దాకేమో ఒకటే మీడియేటర్ ఉన్నాడు, ఇక్కడేమో రెండు వైపులో మీడియేటర్లను పెట్టుకున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్లా ఏదైనా ఫన్నీ జోక్స్ తోటి గుర్తుపెట్టుకోండి, సో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను మీడియేటర్ అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, క్లయింట్ సైడ్ మాత్రమే మీడియేటర్ ఉండే, ఇక్కడ క్లయింట్ సైడ్ అండ్ ఆల్సో సర్వర్ సైడ్ ఇద్దరికి మీడియేటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే, నువ్వు నాతో మాట్లాడాలంటే నువ్వు నా అసిస్టెంట్ తోటి మాట్లాడుకో అన్నట్టు. ఓకే, నౌ లెట్స్ రీడ్ ద డెఫినేషన్. దిస్ ఆర్కిటెక్చర్ కంటైన్స్ అనదర్ లేయర్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. సో ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ మై స్క్రిబ్లింగ్. నేను అంత యూజ్ చేయను యాక్చువల్లీ. సో ఇన్ దిస్ ఆర్కిటెక్చర్, client can't directly communicate with the server. సో ఇక్కడ మీరు అదే చూడండి. సో ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారా, యూజర్ అండ్ డేటాబేస్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇట్ ఈస్ నాట్ దేర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దేర్. సో ఇవి మాట్లాడుకోవాలంటే ఏంటిది, మనకి మీడియేటర్ ఉండాలి.
So in this architecture, client can't directly communicate with the server. The application on the client end interacts with an application server which further communicates with the database system. ఇది నేను మీకు ఫస్టే చెప్పిన పాయింట్. సో ద అప్లికేషన్ ఆన్ ద క్లయింట్ ఎండ్. సో ద అప్లికేషన్ ఆన్ ద క్లయింట్ ఎండ్ అంటే ఇది interacts with an application of with interacts with an application server. సో అప్లికేషన్ సర్వర్ అంటే ఇది. సో ద అప్లికేషన్ ఆన్ క్లయింట్ ఎండ్ విల్ ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్ సర్వర్. ఎందుకు ఇంటరాక్ట్ చేస్తుంది? విచ్ ఫర్దర్ కమ్యూనికేట్స్ విత్ ద డేటాబేస్ సిస్టమ్. సో ఇది డేటాబేస్ సిస్టమ్కి చెప్తుంది ఈ క్లయింట్ వాళ్ళు వచ్చారు, ఇట్లా రిక్వెస్ట్ అడుగుతున్నారు అని. ఓకే, ఎండ్ యూజర్ హ్యాస్ నో ఐడియా అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డీబీ. సో ఈ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నాడో ఇదానికి పాపం తెలియదు ఇన్ని లెవెల్స్ ఉంటాయి అని. ఓకే, హీ హ్యాస్ నో ఐడియా ఇన్ని లెవెల్స్ మీద ఉన్నాయి అని. సో ద 3-tier ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ వెబ్ అప్లికేషన్స్. పెద్ద వెబ్ అప్లికేషన్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఈ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ DBMS. ఓకే, సో క్వశ్చన్స్లో వాడు అడిగి కన్ఫ్యూజ్ చేస్తాడు. స్ట్రక్చర్ ఆఫ్ DBMS, ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS రెండు ఒకటి. ఇదే ఆన్సర్, దీన్నే రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇది చదవండి. నౌ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఈజీలీ. ద DBMS design depends upon its architecture. The basic client server architecture is used to deal with a large number of PCs, web servers, DB servers and other components that are connected with network. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రెండింటి మధ్యలో అసలు కనెక్షన్ ఎట్లా జరుగుతుంది, ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుంది, అదే ఈ పాయింట్ మనకు చెప్తుంది అంతే. So DBMS architecture depends upon how users are connected to the database through their requests done. సో ఇక్కడ యూజర్ ఇక్కడ ఎలా కనెక్టెడ్ ఉన్నాడు? డైరెక్ట్ కనెక్షన్. ఇక్కడ 1 మీడియేటర్, ఇక్కడ 2 మీడియేటర్స్. ఓకే, ఐ హోప్ దిస్ టాపిక్ ఇస్ క్లియర్. సో ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ.